ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఆయన ఏదైతే ఇండస్ట్రీస్ భూములకు సంబంధించి 9,900 చిల్లర ఎకరాలు 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి ఏదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. ఇక కేటీఆర్ గారు ఇవాళ వచ్చి సత్య హరిశ్చంద్రునికి చిన్న కొడుకు లెక్క చెప్తుండు ముచ్చట మనకు. ఎందుకంటే మా హయాంలో ఇట్లా జరగలేదు, మా హయాంలో మేము కన్ఫ్యూజ్ చేస్తుండే. ఏమని? మా హయాంలో 100% ఉంటుండే, ఎవరన్నా చేతులు మారితే ఆ భూములు అలాట్మెంట్ మారితే 200% ఉంటుండే ఎస్ఆర్ఓ కాస్టు. ఆ ఎస్ఆర్ఓ కాస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు 30%. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు శ్రీధర్ బాబు గారు, ఈ యొక్క ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు క్లియర్గా తెలంగాణ ప్రజలకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి అలిగేషన్స్. 5 లక్షల కోట్ల రూపాయల గురించి ఆయన ఇలా అలిగేషన్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇక దాంతోపాటు మీ అందరికీ తెలుసు, కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒకే ఒక ఆలోచన, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎట్లా రోడ్డు మీదకి లాగాలి, ఎట్లా ప్రజల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేయకుండా చేసినట్టుగా చెప్పి ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచనే క్లియర్గా కనపడుతుంది. రోజు చూడండి, ఈరోజు కూడా ప్రెస్ మీట్లో ఆయన సోదరుల గురించే మాట్లాడండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ నాయన కేసీఆర్ గారు ఉద్యమం చేసే సమయంలో ఏదైతే చెప్పిండో, నా కుటుంబంలో నేను ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికే కంకణం కట్టుకున్నా, నాకు ముఖ్యమంత్రి పదవి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, నా కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండు, నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుంది, వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ముఖ్యమంత్రి మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రభుత్వం తీసుకొచ్చి తెలంగాణ తెచ్చి తెలంగాణలో నేను సీఎం కావాలనుకోవట్లేదు, నేను కేవలం తెలంగాణకు కాపలాదారుని మాత్రమే అని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఏం జరిగిందో ఒకసారి తెలంగాణ ప్రజలు చూడాలి. ఏం జరిగింది? ఇలా రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పార్లమెంట్ సభ్యుడా? రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు? మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే మీరు తెలంగాణ ప్రజల్ని ఈరోజు తప్పుతో పట్టిస్తారు, వాళ్ళ కుటుంబం పేరు చెప్పి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు చెప్పి. మీ కుటుంబంలో ఉన్న సభ్యుల గురించి ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు అర్థమైంది మీరేం చేసిరో. కేటీఆర్, నువ్వు అమెరికా నుంచి ఊడిపడ్డావు 2009లో. దేనికి వచ్చినావు అమెరికా నుంచి? మీ నాయన ఉద్యమం చేసినప్పుడు నీకు ఎందుకు వచ్చింది అమెరికా నుంచి తెలంగాణకు రావాలని? వచ్చి అక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారి సీటు, కేకే మహేందర్ రెడ్డి గారి సీట్ తీసుకొని సిరిసిల్లలో ఎందుకు నిలబడ్డావు? ఉద్యమకారుని సీటు ఊడబిక్కొని దోసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చినావు కదా. ఈ ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది అమెరికాలో? పనికిరాని ఉద్యోగం. మా నాయన ఎట్లాగూ ఆడ ఉద్యమం చేస్తుండు, ఉద్యమ సమయం అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మా నాయన ముఖ్యమంత్రి అవుతా, నేను ఎమ్మెల్యే ఇప్పుడే రెడీగా ఉంటే మళ్ళీ నాకు మంత్రి పదవి వస్తుందన్న దురాలోచనే కదండి ఇది. నిజంగానే కేసీఆర్కి ఏ ఉద్దేశం లేకపోతే అల్లుణ్ణి హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఎందుకు మాట్లాడుకున్నావు కాంగ్రెస్ ప్రభుత్వంతో? ఆ రోజు నీ కుటుంబంలో అల్లుడిని మంత్రి చేసినావు, నీ కుటుంబంలో కొడుకుని తీసుకొచ్చి మంత్రిని చేసినావు, నీ కుటుంబంలో ఆఖరికి బిడ్డ ఏదో జాగృతి అని నడుపుకుంటున్న బిడ్డను కూడా నువ్వు లోక్సభకు పంపించినావు, తర్వాత ఎమ్మెల్సీ చేసినావు. ఎవరు ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలని ఒక పక్క ప్రణాళికతోటి ముందుకు పోయిర్రో తెలంగాణ ప్రజలు గమనించాలి. ముందు ఉద్యమం అంటివి, ముందు రాష్ట్రం తేయడమే నా ధ్యేయమంటివి, నాకే పదవులు వద్దంటివి, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటివి. తర్వాత ఏం చేసినావు? కొడుకుని పిలిచినావు, బిడ్డను పిలిచినావు, అల్లుని మంత్రి పదవి చేసినావు ఎమ్మెల్యే కాకముందే. ఇక ఆఖరికి మిగిలితే ఒకడు రోజు మందులు గిందులు అందించి నీ ఆరోగ్యం బాగా చూసుకుంటుండు మంచోడు అని చెప్పి రాజ్యసభ కూడా చేసివి ఇంకొకరిని. సో
వీళ్ళంతా ఏమయ్యారు? వీళ్ళంతా 10 సంవత్సరాలలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిర్రో ఈరోజు చూస్తే అర్థం కావట్లేదా?